ప్రకాశం జిల్లా గిద్దలూరు సబ్ రిజిస్ట్రార్లో 35,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. సబ్ రిజిస్ట్రార్ కృష్ణమోహన్ రావు ఇంటి రిజిస్ట్రేషన్ నిమిత్తం షేక్ కాదర్బాషా నుండి లంచం తీసుకుంటూ ఉండగా ఒంగోలు ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కృష్ణమోహన్ రావును విచారించి రిమాండ్కు తరలిస్తామని ఏసీబీ అధికారులు చెప్పారు. పల్నాడు జిల్లా క్రోసూరులో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు లక్ష్మీశ్వరరెడ్డిపై క్రోసూరు ఎస్ఐ రవిబాబు చేయి చేసుకున్నారు. క్రోసూరు మండలం దొడ్లేరు చైతన్య గోదావరి బ్యాంకు గోల్డ్ మాల్ బాధితులకు మద్దతుగా దొడ్లేరులో నిరసన తెలుపుతున్నారు బాధితులు. వారికి మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు సిపిఎం నాయకులు, రైతు సంఘాల నేతలు. టీడీపీ నేత మొగల్జాను, రైతు సంఘం అధ్యక్షుడు తిమ్మిశెట్టి హనుమంతరావుపై కూడా సీఐ దురుసుగా ప్రవర్తించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రోడ్డుపై బైఠాయించి సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మాట్లాడుతున్నాను. ఇవాళ దాదాపు ఈ నెలలో కూడా రీసెంట్ గా మొన్న 4వ తారీఖులో కూడా ప్రధానంగా లేదండి 2 సంవత్సరాలు సార్ ఎట్లాగన్నా కానీ ఈ సమస్య పరిష్కారం చేయాలి సార్, మీరు వస్తేనే బాగుంటుంది చెప్పి నేపథ్యంలో ఇక్కడ మన గోపాలరావు గారు రైతు సంఘ నాయకులు కానీ వాళ్ళ కానీ పిలిచి చర్చించడం జరిగింది. 8వ తారీఖు 9వ తారీఖు 10వ తారీఖు 3 రోజుల నుంచి ఆ గోల్డ్ కు సంబంధించి పరిష్కారం చేస్తానని సీఏ గారు హామీ ఇచ్చారు. దానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు మేము ఆడవలో ఏడవలో చెప్పి అన్నారు. సరే జరిగిపోయిందని చెప్పి సీఏ గారు కూడా ఇవాళ మధ్యాహ్నం ఏదైతే రైతులు అక్కడ బ్యాంకు ముందు ఆందోళన చేస్తారో వాళ్ళతో వచ్చి లేదు సార్ ఎట్లా కానీ అది డీఎస్పీ గారి దగ్గరికి వెళ్ళింది. ఎస్పీ గారు కూడా సీరియస్ గా జోక్యం చేసుకుని ఆ డీఎస్పీ గారు చెప్తే డీఎస్పీ గారు ఇప్పుడు 5 గంటలకి ఇక్కడికి వస్తారు, దయచేసి మీరు ఆందోళన విరమించండి, మా మీద గౌరవంతో అని చెప్పి రైతులు పాపం శాంతియుతంగా వారి మాట గౌరవించి వచ్చారు. వచ్చే వ్యక్తిని 2:30 ప్రాంతంలో దారిలో కాపు కాచి రెండవది దొడ్లేరు రావడానికి నువ్వే ఓటరా అని చెప్పేసి నా కూడా కానీ తిడతాడట. ఎవడు అసలు సెక్రటరీ దొడ్లేరు పోడా, దొడ్లేరు అయితే ఈయన ఎక్కడికి పోడా, ఈయన దొడ్లేరులోనే ఉంటాడు, క్రోసూరు రాడా. అందుకని ఇది అహంకారం. వాస్తవంగా అధికారం ఉంటే అహంకారం ఉండకూడదు. ప్రజల పట్ల నమ్రత ఉండాలి, సమస్యల పట్ల బాధ్యత ఉండాలి, సమస్య బాధ్యతను పరిష్కారం చేయాలి. అంత దాడి చేసినా హనుమంతరావు చాలా ఓర్పుగా మీ ఎమ్మెల్యే దగ్గరికి పోదా, నువ్వు చెప్పే భాష కానీ నువ్వు చేసిన పని కానీ రైట్ అంటే నేను లేచిపోతానన్నాడు. మీ ఎమ్మెల్యేనేగా, మీ ఎమ్మెల్యే దగ్గర పోవడానికి నీకు ఎందుకు భయం వేసింది అంటే నీ దగ్గర పాపాలు ఉన్నాయి. ఇవాళ తెలుగుదేశానికి కూడా ఇటువంటి రౌడీలే కావాల్సి వచ్చారా, ఇటువంటి దొంగ వ్యాపారం చేసేవాళ్లే కావాల్సి వచ్చారా, డబ్బులుంటే సరిపోతే ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా అనేది ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రైతాంగానికి అన్యాయం జరిగింది, రేపు ఇంకా చాలా మందికి అన్యాయాలు జరుగుతాయి. అన్యాయం జరిగిన వాడి తరపున తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవం